జగన్‌కి ఇప్పుడు ఓ ధైర్యం వచ్చింది. స్థానిక సంస్థల ఉప ఎన్నికలు, మండల పరిషత్తు, జిల్లా పరిషత్తు వీటిలో చైర్మనా, వైస్ చైర్మనా ఇట్లాంటి ఎన్నికలు జరిగినటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ అన్ని శక్తులు ఒడ్డింది. పోలీసులను వాడింది, మందిని వాడింది, జనసేన వాళ్ళని వాడింది. అందరినీ వాడి ఫైనల్‌గా వైసీపీ మనుషుల్ని లాక్కునే ప్రయత్నం చేసింది. ఇందులో ఓ 9 చోట్ల సక్సెస్ అయింది. ఒక చోట జనసేన సక్సెస్ అయింది. మిగతా చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు నిలబడ్డారు, కలబడ్డారు, తడబడకుండా తిరగబడ్డారు. ఫైనల్గా పార్టీకే నిలబెట్టారు అలాంటి చోట్లన. దాంతో జగన్కి ధైర్యం వచ్చింది, సంతోషం వేసింది. వాళ్ళందరినీ రమ్మన్నాడు. ఇవాళ తాజాగా తాడేపల్లిలో వాళ్ళందరితో భేటీ అయ్యి ఎన్ని ఇన్సిడెంట్లు అయితే జరిగినాయో అన్ని ఇన్సిడెంట్లు తన నోటీసులో ఉన్నదని డీటెయిల్డ్గా స్టేజీ మీద నుంచి ఉపన్యాసం ఇస్తూ ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఏ ఊళ్ళో ఎట్లా జరిగింది, ఏం జరిగింది అన్నట్టు. ఆ తర్వాతన ఇలా కష్టపడ్డటువంటి నాయకుల్ని, కార్యకర్తల్ని గుర్తుపెట్టుకుంటానని చెప్తూ ఒక కీలకమైన ప్రకటన చేశాడు. కరోనా సందర్భంలో, కరోనా కారణంగా 2 సంవత్సరాలు కరోనా ఉండటంతో ఆ సందర్భంలో కార్యకర్తలు అంటే ప్రభుత్వము, ఆర్థిక పరిస్థితి వీటి చుట్టూతోనే తిరగాల్సి వచ్చింది. సంక్షేమ పథకాలు, నవరత్నాలు ఈ హామీల మీదనే అమల్లో చూడాల్సి వచ్చింది. కార్యకర్తని పట్టించుకోలేకపోయాను. ఈ దఫా ఏడాదిలోనే ఈ ప్రభుత్వం మీద విరక్తి వచ్చింది. ఇంకొక 3 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే అయిపోతుంది. ఆ తర్వాత మన ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని చెప్పడం ఒక ఎత్తు అయితే, కార్యకర్తకి నా మాటగా చెప్తున్నాను, అధికారంలోకి రాగానే కార్యకర్తలను చూసుకుంటాను, కార్యకర్తల కోసం ఉంటాను అన్నటువంటి. సాధారణంగా జగన్ చెప్తే వాళ్ళ కార్యకర్తలు ఖచ్చితంగా నమ్ముతారు, జరిగి తీరుతుంది అన్నటువంటిది పబ్లిక్లో కూడా 100కి 80% మంది దగ్గర ఉంది. సాధారణంగా కొన్ని మిస్ అయినాయి అని చెప్తాం. ఎస్, మిస్ అయిన మధ్య నిషేధం లేకపోతే ఇట్లాంటి పాయింట్ ఉంటుంది. బట్ మేజర్ పాయింట్స్ అయితే చెప్పిన మాట నిలబెట్టుకున్నాడు అన్నటువంటిదే ఉంటుంది. కాబట్టి అందుకని జగన్ ఆ పాయింట్ని ప్రధానంగా తనకున్నటువంటి క్రెడిబిలిటీని వాడాడు. ఖచ్చితంగా ఈ దఫా వస్తే కనుక, అధికారంలోకి వస్తే కనుక కాదు, ఈ దఫా అధికారంలోకి వస్తాం, వచ్చిన తర్వాత చేస్తాను అన్నటువంటి హామీ ఇచ్చుకొచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో ఎవరినైతే ఇబ్బంది పెట్టారో ఆ ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళని ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్తూ, మరొక వైపున ఈ పరిణామాలని సీరియస్గా తీసుకుందాం అని చెప్పారు. కార్యకర్తలకైతే భరోసా ఇచ్చుకొచ్చారు. ఈ కష్ట సమయంలో ఉన్న ప్రతి కార్యకర్తకు నేను ఒకటే మాట చెప్తా ఉన్నా. మీరు చూపించిన ఈ స్ఫూర్తిని, మీరు ఈ కష్టకాలంలో పార్టీ పట్ల మీరు చూపించిన ఈ నిబద్ధతకు మీ జగన్ ఎప్పుడు మీకు రుణపడి ఉంటాడని ఈ సందర్భంగా ఖచ్చితంగా చెప్తాను. ఖచ్చితంగా రాబోయే రోజులు మనవి. ఖచ్చితంగా చూస్తూ ఓ సంవత్సరం అయిపోయింది. కళ్ళు మూసుకుంటే ఇంక మళ్ళీ 3 ఏళ్ళు అయిపోతాయి. ఈ 3 ఏళ్ళు అయిపోయిన తర్వాత వచ్చేది మాత్రం ఈసారి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అఖండమైన మెజార్టీతో నిలబడుతుంది. ఈసారి వచ్చినప్పుడు మాత్రం మీ జగన్ కార్యకర్తల కోసం ఖచ్చితంగా ఉంటాడని మాత్రం ఖచ్చితంగా చెప్తాను. ఎందుకనంటే జగన్ 1 పాలనలో బహుశా కార్యకర్తలకి నేను చేయాల్సినంత బహుశా చేయలేకపోయి ఉండొచ్చేమో. ఎందుకంటే రావడమే కోవిడ్ వచ్చింది. మనం ఎన్నికలు అయిపోయేసరికి జూన్ అయ్యింది, మార్చి కల్లా కోవిడ్ వచ్చింది. దాని తర్వాత కోవిడ్ సమయంలో మీ అందరికీ తెలుసు 2 సంవత్సరాలు కోవిడ్. ఆ 2 సంవత్సరాలు ప్రజా ఆరోగ్యం గురించి, ప్రజల ఆరోగ్యం గురించి, వాళ్ళకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకునే దాని గురించే మొత్తం ఎనర్జీస్ అంతా కూడా పెట్టాల్సి వచ్చింది. కాబట్టి బహుశా చేయాల్సినంత అంత ఇదిగా కార్యకర్తలకు అంత తోడుగా ఉండకపోయి ఉండొచ్చు. కానీ జగన్ 2లో మాత్రం అలా జరగదు. ఖచ్చితంగా అందరికీ మాటిస్తా ఉన్నాను, కార్యకర్తల కోసం జగన్ ఎంత గట్టిగా నిలబడతాడో వచ్చే ఎన్నికల తర్వాత ఖచ్చితంగా అది కూడా చేసి చూపిస్తానని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి మాదిరి ఆయన మోసాలు నిజంగా ఈ మధ్యకాలంలో ఇదే ప్రధానమైనటువంటిది ఇచ్చినటువంటి హామీ. మరొక వైపున ఏదైతే తాజాగా చిత్తూరు జిల్లా కొంగరెడ్డిపల్లిలో తన మీద దాడికి పాల్పడిన టీడీపీ నాయకుల సీసీ కెమెరా విజువల్స్
వైఎస్ జగన్కి చూపించారు. మురళీధర్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టేందుకు చిత్తూరు టీడీపీ ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అనుచరులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారంటూ ఆ విజువల్స్ని చూపించినటువంటి సందర్భంలో భావోద్వేగానికి గురైనటువంటి అంశం ఇక్కడే చోటు చేసుకుంది. వాళ్ళతో మాట్లాడి తగిన న్యాయం చేస్తాం, వదిలిపెట్టను ఎవరైతే నీ జోలికి వచ్చారో వాళ్ళని అని చెప్పినటువంటి కాన్సెప్ట్ కూడా ఇక్కడ కనబడుతుంది.